ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ చూసుకుంటే ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. టాప్లో ఉన్న టీమ్స్ టాప్ గేర్లో దూసుకెళ్ళిపోతున్నాయి. బాటంలో ఉన్న టీమ్స్ స్ట్రగుల్ అవుతున్నారు, ఎక్కువ మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. దీంతో మనం ఏమనుకున్నాం, ఈసారి ప్లే ఆఫ్ రేస్ కొంతవరకు వన్ సైడ్ అయ్యేలా ఉంది. టాప్లో ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతే కింద ఉన్న టీమ్స్ ఎలిమినేట్ అయిపోతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ 1 వీక్ తర్వాత చూసుకుంటే మొత్తం తలక్రిందులు అయిపోయింది. టాప్లో ఉన్న పంజాబ్ కింగ్స్ టీం ఇంకా టాప్లో ఉంది, బట్ వాళ్ళ 13 పాయింట్ల మార్క్ ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది. వాళ్ళు లాస్ట్ 1 వీక్లో 2 మ్యాచ్లు ఆడితే 2 ఓడిపోయారు. వేరే ఆర్సీబీ టీం వాళ్ళ పాయింట్స్ కూడా ఏం మారలేదు, ఒక మ్యాచ్ ఆడారు, ఒక మ్యాచ్లో ఓడిపోయారు. అండ్ దెన్ ఎస్ఆర్ఎస్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఆడారు, 1 గెలిచి 1 ఓడిపోయారు. రాజస్థాన్ టీం 2 ఆడితే 1 గెలిచి 1 ఓడిపోయారు. బట్ గుజరాత్ టైటన్స్ టీం చూసుకుంటే మాత్రం 2 గెలిచేశారు. అండ్ దెన్ సిఎస్కే, డీసీ మరియు కోల్కతా ఈ 3 జట్లు చూసుకుంటే తాము ఆడిన ఒక్కో మ్యాచ్లో గెలిచేశారు. సో విధంగా మనమైతే ప్లే ఆఫ్ రేస్లో ఒక టర్న్ అరౌండ్ చూసాం. పైన ఉన్న టీమ్స్ మ్యాచ్లు ఓడిపోయి, కింద ఉన్న టీమ్స్ మ్యాచ్లు గెలవడం మొదలుపెట్టారు. బట్ ఆఫ్ కోర్స్ ముంబై మరియు లక్నో లాంటి టీంల పరిస్థితి ఏమీ మారలేదు అనుకోండి. వాళ్ళైతే ఇంకా మ్యాచ్లు ఓడిపోవడం ఆగిపోలేదు. ముంబై టీం లాస్ట్ వీక్లో 3 మ్యాచ్లు ఆడితే 2 ఓడిపోయారు. వేరే లక్నో టీం చూసుకుంటే ఆడిన 2 ఓడిపోయారు. సో 2 టీమ్స్ని పక్కన పెడేస్తే మిగతా 8 జట్ల మధ్య కాంపిటీషన్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉంది, భయంకరంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అన్ని జట్ల ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే చాలా వరకు మారిపోయాయి. సో దీంతో మనం ప్రెజెంట్ ఉన్న పాయింట్స్ టేబుల్ బేస్ చేసుకుని అలాగే అప్కమింగ్ మ్యాచెస్, అంటే ప్రతి టీం వాళ్ళకి మిగిలిన మ్యాచెస్లో ఏ టీమ్స్తో మ్యాచ్ ఆడిపోతున్నారు, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం పాయింట్స్ టేబుల్ అనాలిసిస్ చేసుకుంటూ అన్ని జట్ల యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ముందు మనం అసలు రేసులో లేని 2 జట్ల గురించి మాట్లాడేసుకుందాం. అంటే ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్. ఈ 2 జట్లకి ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ 2 జట్లు మ్యాక్సిమం 14 పాయింట్స్ మాత్రమే సాధించగలరు. బట్ ఆల్రెడీ టాప్ 5లో ఉన్న టీమ్స్ చూసుకుంటే వాళ్ళు 14 పాయింట్స్ క్లోజ్గా ఉన్నారు. అంటే ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే చాలు వాళ్ళకి 14 పాయింట్స్ వచ్చేస్తాయి. పై ఇంపార్టెంట్ థింగ్ వేళలో వాళ్ళకి మ్యాచెస్ ఉన్నాయి. లైక్ ఎస్ఆర్హెచ్ మరియు పీబీకే జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. అండ్ దెన్ ఆర్ఆర్ వర్సెస్ జీటీ ఒక మ్యాచ్ ఉంది. అలాగే జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ ఉంది. దెన్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ ఈ 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. అసలు ఆల్రెడీ 12 పాయింట్స్ ఉన్న జట్ల మధ్య మ్యాచెస్ ఉన్నాయి. దీంతో ఆటోమేటిక్గా టీమ్స్ 14 పాయింట్ల దగ్గరికి వచ్చింది చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం ఉన్న సినారియోలో 14 పాయింట్స్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా వరకు ఇంపాసిబుల్ భయ్యా. పోనీ ఛాన్స్ ఉందనుకున్న ముంబై మరియు లక్నో టీం మిగతా మ్యాచ్లన్నీ గెలవాలి కదా. అంటే లక్నో టీం వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు గెలిచాలి. జరుగుద్దా? మ్యాక్సిమం జరగదు. ఒకవేళ వాళ్ళు గెలిచినా సరే నెట్ అనేది సరిపోతుంది, ఎక్కడో చాలా దూరంగా ఉంది వాళ్ళది. వేరే ముంబై టీం చూసుకుంటే వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లు గెలిచాలి. జరుగుద్దంటే ఇది కష్టమే. ఎందుకంటే ఈ 2 జట్ల పరిస్థితి ప్రజెంట్ అంత గొప్పగా ఏమీ లేదు, ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఎంఐ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి కేవలం 0.5% మాత్రమే ఛాన్స్ ఉంది. వేరే లక్నో టీంకి చూసుకుంటే 0.1% ఛాన్స్ ఉంది. అది కూడా ఇవి కేవలం మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం మాత్రమే. అదే మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ అని చెప్పుకోవచ్చు. సో ముంబై మరియు లక్నో టీం చేతులు ఉంది ఎదుటి వాళ్ళ పార్టీని స్పాయిల్ చేయడం. అంటే వీళ్ళకి మిగిలిన మ్యాచెస్లో ఒక 50% మ్యాచెస్ గెలిచినా మిగతా టీమ్స్కి కన్నం పడిపోద్ది. సో చూద్దాం మరి 2 జట్లు వేరే జట్ల యొక్క పార్టీని స్పాయిల్ చేస్తాయా లేకపోతే ఇదే పూర్వంను కొనసాగిస్తారనేది. ఎనివే ఇప్పుడైతే మనం అసలైన రేసులోకి ఎంటర్ అవుతాం. సో ముందు నెంబర్ 8 ప్లేస్లో ఉన్న కోల్కతా టీం విషయానికి వస్తే వీళ్ళకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ వీళ్ళు 5 మ్యాచ్లు గెలిస్తే టోటల్గా ఎన్ని పాయింట్స్ వస్తాయి? 17 పాయింట్స్ వస్తాయి. దీంతో కోల్కతా టీం వాళ్ళకి మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిస్తే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. నెట్ రన్ రేట్తో కూడా ఎలాంటి సంబంధం ఉండదు, ఎందుకంటే 17 అనేది ఆడ్ నెంబర్. దీంతో వాళ్ళ 16 పాయింట్ల తెజర్ హోల్డ్లో చిక్కుకోరు. ఆ నెట్ రన్ రేట్ సమస్యగా మారదు వాళ్ళకి. సో కోల్కతా టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు గెలిచేయాలి. లేదు 4 మ్యాచ్లు గెలిచినా సరే కొంతవరకు ఛాన్స్ ఉంటుంది. బట్ మిగతా జట్ల యొక్క ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా రావాలి, అప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో కేకేఆర్ టీంకి రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే డీసీ, ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 5 జట్లతో ఆడిపోతున్నారు. అండ్ వీటిలో కనుక వాళ్ళు డీసీతో జరగబోయే 2 మ్యాచ్లు గెలిస్తే డీసీ టీం ఎలిమినేట్ అయిపోద్ది. వేరే ఆ తర్వాత వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న ముంబై టీం మీద కూడా తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకోవచ్చు. బట్ గుజరాత్ టైటన్స్ మరి ఆర్సీబీ టీంలో గెలవడం అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఢిల్లీ టీంను కూడా 2 మ్యాచ్లు ఓడించడం అంత సులువుగా ఉండదు. బట్ డీసీ టీం కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ మీద అయితే ఒత్తిడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కోల్కతా టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 10% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది కూడా వాళ్ళు రిమైనింగ్ అన్ని మ్యాచెస్ గెలిస్తేనే పాసిబుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళైతే పాయింట్స్ టేబుల్లో ప్రజెంట్ 7వ ప్లేస్లో ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా సేమ్ 5 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఢిల్లీ టీం కనుక 5 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకి మ్యాక్సిమం 18 పాయింట్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. అండ్ వాళ్ళు చేయగలిగితే ఖచ్చితంగా కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ డీసీ టీం ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే స్టిల్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే 16 పాయింట్లు కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. సో డీసీ టీం తమ ప్లే ఆఫ్ ఛాన్సెస్ నిలుపుకోవాలంటే ఖచ్చితంగా మిగతా 5 మ్యాచ్లో 4 గెలవాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ నెట్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి. ఎందుకంటే ప్రజెంట్ టేబుల్లో సెకండ్ వర్స్ట్ నెట్ అనేది డీసీ వాళ్ళదే. అయితే వాళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ అన్ని చూసుకుంటే మాత్రం కొంతవరకు డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్లే ఆఫ్ రేస్ బయట ఉన్న టీమ్స్తో ఏమీ మ్యాచ్ లెవెల్కి. సో ఈరోజు అయితే సిఎస్కే టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ మూమెంట్ని గెయిన్ చేయొచ్చు. ఆ తర్వాత కోల్కతా టీం కూడా వాళ్ళు ప్రెజర్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, ఆర్ఆర్ అగైన్ మళ్ళీ కోల్కతా టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. సో 5 మ్యాచ్లోనే డీసీ టీం గెలిచారంటే పాయింట్స్ టేబుల్లో చాలా మార్పులు తీసుకొచ్చేయచ్చు. మళ్ళీ సిఎస్కే మరియు కోల్కతా టీమ్స్ని నాకౌట్ చేసినట్టు అవుతుంది. ఎట్ ది సేమ్ టైం పంజాబ్ మరియు ఆర్ఆర్ టీంల యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా గండు కొట్టినట్టు అవుతుంది.
సో ప్రస్తుతానికి అయితే డీసీ టీం మెల్లగా సెట్ అయినట్టే కనిపిస్తున్నారు. మళ్ళీ మనం ప్రీవియస్ వీక్ వీడియోలో చెప్పుకున్నాం స్టార్ కోచ్ ఏమైనా స్పార్క్ తీసుకొస్తాడని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టే స్టార్ కోచ్ వాళ్ళు ఆర్ఆర్ టీం మీద మ్యాచ్ గెలిచారు. దీంతో అదే మూమెంటంని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా డీసీ టీంకి ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే ఢిల్లీ టీంకి ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి 18% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళు కనుక తమ నెట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఒక 4 మ్యాచ్లు గెలిచారంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. 16 పాయింట్లు సరిపోతాయి. అయితే వాళ్ళు నెట్ అనేది ఇంప్రూవ్ చేసుకోకపోతే మాత్రం చాలా కష్టం. 5 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక తర్వాత టీం చూసుకుంటే సిఎస్కే టీం. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఢిల్లీ టీం లాంటి పరిస్థితి. అంటే ప్రజెంట్ సిఎస్కే టీం కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్ సేమ్ డీసీ టీంలోనే ఉంది. వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో కనీసం 4 గెలవాలి. అయితే డీసీ టీంతో కంపేర్ చేసుకుంటే సిఎస్కే టీం కూడా బెస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళు నెట్ అనేది అని చెప్పుకోవచ్చు. ప్లస్ 0.005 ఉంది. సో ఇందులో సిఎస్కే టీం ఒక 4 మ్యాచెస్ నార్మల్గా గెలిచినా సరే, అంటే పెద్ద మార్జిన్స్తో గెలవలేకపోయినా చిన్న మార్జిన్స్తో గెలిచినా చాలు చాలా వరకు నెట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పైగా సిఎస్కే టీం కూడా మరో పాజిటివ్ థింగ్ వాళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ కొంతవరకు ఈజీగా కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు ఢిల్లీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ దాని స్ట్రగుల్ అవుతున్న లక్నో టీంతో బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ ఉన్నాయి. సో దీంతో సిఎస్కే టీం 3 మ్యాచ్లు గెలిచారంటే వాళ్ళ పాయింట్లు 14 వెళ్ళిపోతాయి. అండ్ దాని చివరికి ఎస్ఆర్హెచ్ మరియు గుజరాత్ టీమ్స్ తానప్పుడు ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. సో ప్రాక్టికల్గా చూసుకుంటే సిఎస్కే టీంకి ప్లే ఆఫ్స్కి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి 25% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అప్కమింగ్ 3 మ్యాచ్లో కూడా తమ గెలిచే అవకాశాలను ఫ్యాన్సీ చేసుకోవచ్చు. మీరు లక్నో టీం 2 మ్యాచ్లు ఓడించారంటే మిగతా మ్యాచ్లో అంత ఎక్కువ ప్రెజర్ కనిపించదు వాళ్ళకి. సో సిఎస్కే టీం అయితే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆడితే ఖచ్చితంగా వాళ్ళకి కంబ్యాక్ అవ్వడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి సిఎస్కే టీం తమకున్న ఇన్కన్సిస్టెన్సీని అధిగమించి వరుస పెట్టి మ్యాచ్లు గెలుస్తారు లేదనేది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే గుజరాత్ టైటన్స్. అసలు ఏమన్నా కంబ్యాక్ ఇచ్చారు భయ్య వీళ్ళు. వరుస పెట్టి 3 మ్యాచ్లు గెలిచేశారు. అది కూడా ఒక 10 డేస్ బ్యాక్ చూసుకుంటే గుజరాత్ టీం చాలా స్ట్రగుల్ అవుతుంది, ప్లే ఆఫ్స్కి కష్టం అనుకున్నాం. బట్ వాళ్ళు తమ లాస్ట్ 3 మ్యాచ్లో సిఎస్కే, ఆర్సీబీ మరియు పీబీకేఎస్ ఇన్ఫార్మ్ టీమ్స్ని ఓడించారు. సో ఇంత ఒక్కసారిగా గుజరాత్ టీంకి అయితే ప్లే ఆఫ్ అవకాశాలు భయంకరంగా పెరిగిపోయాయి. వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లో ఒక 2 మ్యాచ్లు గెలిచిన చాలు చాలా వరకు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. వాళ్ళకి రిమైనింగ్ 4 మ్యాచెస్లో చూసుకుంటే కోల్కతా మరియు సిఎస్కే 2 జట్లతో మ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఈ టీమ్స్ని ఆల్రెడీ వాళ్ళు ఈ సీజన్లో ఒక్కోసారి డిఫీట్ చేసి ఉన్నారు. దీంతో మరోసారి దాన్ని రిపీట్ చేయాలి, ఈజీగా 16 పాయింట్స్ వచ్చేస్తాయి. బట్ అంత ముందు చూసుకుంటే మాత్రం వాళ్ళకంటే పైన టీమ్స్తో మ్యాచ్లు ఆడాలి. అంటే ఆర్ఆర్ మరియు ఎస్ఆర్ఎస్ టీంతో మ్యాచ్లు ఆడాలి. బట్ ప్రస్తుతానికి అయితే జీటీ టీం చాలా మంచి స్ట్రాంగ్ యూనిట్లా కనిపిస్తున్నారు. వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి. ఎస్పెషల్లీ పేస్ బౌలింగ్ అయితే పీక్స్లో ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి కూడా కంట్రిబ్యూషన్స్ మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ప్రజెంట్ జీటీ టీంకి చూసుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 65% వరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ఫామ్లో ఉన్నారో అలాంటి ఫామ్ను మరో 2 మ్యాచ్లో కంటిన్యూ చేసినా సరిపోద్ది, ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ గుజరాత్ టీం లాంటి మ్యాథమెటికల్ ఈక్వేషన్. అంటే రాజస్థాన్ టీం కూడా ఇంకా 4 మ్యాచ్లు మిగిలినాయి. 4 2 గెలిస్తే ప్లే ఆఫ్స్కి అవకాశాలు ఉంటాయి. అండ్ వాళ్ళకి మంచిగానే పాజిటివ్ నెట్ హండ్రెడ్ ఉంది కాబట్టి అది కూడా చాలా వరకు ప్లస్ అవుతుంది. బట్ రాజస్థాన్ టీం యొక్క ఇన్కన్సిస్టెన్సీ మాత్రం ఎక్కడికే పోలేదు. వాళ్ళు చివరి 5 మ్యాచ్లో 2 గెలిచారు. మీరు లాస్ట్ వీక్ చూసుకుంటే ఒక మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఓడించారు, మరో మ్యాచ్లో చూసుకుంటే డీసీ టీం మీద ఓడిపోయారు. వాళ్ళ హోమ్ మ్యాచెస్లో బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడం చూసాం. సో రాజస్థాన్ టీం అయితే స్టిల్ స్ట్రగుల్ అవుతుంది. అయితే వాళ్ళకి రిమైనింగ్ 4 మ్యాచెస్ చూసుకుంటే మాత్రం చాలా వరకు పాజిటివ్గానే కనిపిస్తున్నాయి భయ్య. అంటే వాళ్ళు గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఈ 4 జట్లతో మ్యాచ్లు ఆడిపోతున్నారు. వీటిలో డీసీ మరియు జీటీ టీమ్స్ ఓడిస్తే సరిపోతుంది, చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 2 జట్లు కూడా ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్సే. దీంతో టీమ్స్ ఓడిస్తే వాళ్ళు వెనక్కి ముందుకు వెళ్ళినట్టు అవుతుంది. ఒకవేళ అది కుదరకపోయినప్పటికీ తమ లాస్ట్ 2 మ్యాచ్లో ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకోవచ్చు. అంటే లక్నోతో మ్యాచ్ ఉంది, ముంబైతో మ్యాచ్ ఉంది. అంటే 2 స్ట్రగుల్ అవుతున్న టీమ్స్. సో ఆర్ఆర్ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 70% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళు కనుక ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ ప్యాటర్న్ కంటిన్యూ చేసినా సరిపోతుంది. అంటే ఒక మ్యాచ్లో గెలుస్తున్నారు, ఒక మ్యాచ్లో ఓడిపోతున్నారు. సో ఇంత సేమ్ ప్యాటర్న్తో ఇంకో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఎస్ఆర్హెచ్. వీళ్ళతో కూడా సేమ్ టు సేమ్ జీటీ మరియు ఆర్ఆర్ టీం లాంటి పరిస్థితి. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సేమ్ టు సేమ్ ఉంది. మిగిలిన 4 మ్యాచ్లో 2 అయినా గెలవాలి. అయితే మిగతా 2 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ నెట్ హండ్రెడ్ ఇంకా మెరుగ్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు, మంచి ఫామ్లో ఉన్నారనుకున్నాం. బట్ తమ చివరి మ్యాచ్లో కేకేఆర్ టీం మీద ఓడిపోయారు. అది కూడా తమ సొంత గడి మీద ఓడిపోవడం చాలా నెగిటివ్ పాయింట్ వాళ్ళకి. పైగా ఎస్ఆర్హెచ్ టీంకి రిమైనింగ్ మ్యాచెస్ అంత ఈజీ మ్యాచెస్ ఏమీ కాదు, ప్లే ఆఫ్ రేస్లో ఉన్న వాళ్ళతోనే. సో ఎస్ఆర్హెచ్ టీం తమ నెక్స్ట్ మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఆర్సీబీ ఈ 4 జట్లతో ఆడబోతున్నారు. అండ్ ఈ 4 జట్లు ప్రజెంట్ ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న టీమ్స్. పీబీకేఎస్, జీటీ మరియు ఆర్సీబీ ఈ 3 జట్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం తమ నెక్స్ట్ మ్యాచెస్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏ మాత్రం అటు అయినా సరే ప్లే ఆఫ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే ఎస్ఆర్హెచ్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 72% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళు రిమైనింగ్ మ్యాచెస్లో ఒక 3 మ్యాచ్లు గెలిచారంటే టాప్ 2 కూడా చాలా వరకు కన్ఫర్మ్ అయిపోద్ది భయ్య. ఎందుకంటే పంజాబ్, జీటీ మరియు ఆర్సీబీ ఈ 3 జట్లు ఆల్రెడీ టాప్ 2 రేస్లో ఉన్న టీమ్స్. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఈ 3 జట్లు ఓడించారంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం మాత్రమే కాదు, టాప్ 2 కూడా చాలా వరకు కన్ఫర్మ్ చేసుకుంటారు. 18 పాయింట్స్ వస్తే సరిపోతాయి వాళ్ళకి. సో ఎస్ఆర్హెచ్ టీం చేయాల్సిందల్లా వాళ్ళకున్న రిమైనింగ్ మ్యాచెస్లో బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి. అంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అన్ని మ్యాచ్లు వెళ్ళడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రం వాళ్ళకి ప్లే ఆఫ్ స్పాట్తో కూడా టాప్ 2 కూడా కన్ఫర్మ్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఆర్సీబీ టీం. వీళ్ళైతే చాలా వరకు బెటర్ పొజిషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఆర్సీబీ టీంకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, విచ్ మీన్స్ వాళ్ళు ఓవరాల్గా 22 పాయింట్స్ కొట్టగలరు. సో ఇంత ఆర్సీబీ టీం మ్యాథమెటికల్ ఈక్వేషన్ చూసుకుంటే మరి అంత టఫ్గా ఏమీ లేదు. వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో 2 గెలిచినా చాలు, ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. మీరు వాళ్ళ నెట్ హండ్రెడ్ చాలా అంటే చాలా పాజిటివ్ ఉంది. దీంతో ఆర్సీబీ టీం 16 పాయింట్స్ సాధించారంటే చాలు, కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. పైగా వాళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ చూసుకున్న చాలా వరకు ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకోవచ్చు. ఆర్సీబీ టీం వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో లక్నో, ముంబై, కోల్కతా, పంజాబ్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ 5 జట్లతో మ్యాచ్లు ఆడిపోతున్నారు.
సో ఇంత ఆర్సీబీ టీం నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలిస్తే సరిపోతుంది. అంటే ఫార్ములా లక్నో మరియు ముంబై ఇండియన్స్ ఈ 2 జట్లను ఓడిస్తే సరిపోద్ది, ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ తర్వాత టాప్ 2 కోసం ఆబ్వియస్లీ పీబీకేఎస్ మరి ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లను ఓడిస్తే కళ్ళు మూసుకుని టాప్ 2 వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి ఆర్సీబీ టీంకు ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టాప్ 2 విషయంలో చూసుకున్నా సరే వాళ్ళకి చాలా మంచిగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళు తమ నెక్స్ట్ 3 మ్యాచెస్ గెలిస్తే చాలు ఆల్మోస్ట్ టాప్ 2 కన్ఫర్మ్ అయిపోద్ది. ఇక చివరిగా టాప్లో ఉన్న టీం పంజాబ్ కింగ్స్ టీం. వీళ్ళది కూడా సేమ్ టు సేమ్ ఆర్సీబీ టీం లాంటి పరిస్థితి. అంటే పంజాబ్ టీం యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా ఆర్సీబీ టీంలోనే ఉంటుంది. మిగిలిన 5 మ్యాచ్లో కనీసం 2 గెలవాలి, అప్పుడు మాత్రమే పీబీకేఎస్ టీం ప్లేఆఫ్స్కి వెళ్తుంది. సో పంజాబ్ టీంకి రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్, ఢిల్లీ, ముంబై, ఆర్సీబీ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఈ 5 జట్లతో ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచెస్లో చూసుకుంటే వాళ్ళైతే ఎంఎంఆర్ వెళ్ళొచ్చి ఈ 2 జట్ల మీద తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. అండ్ ఎస్ఆర్హెచ్, డీసీ మరియు ఆర్సీబీ ఈ 3 జట్లను కూడా ఓడిస్తారు, వాళ్ళు టాప్ 2 కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ పీబీకేఎస్ టీం ఇంకా 3 విజయాలు సరిపోతాయి టాప్ 2 కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో దీంతో ప్రస్తుతానికి పంజాబ్ టీంకు ప్లేయర్స్ వాళ్ళకి 92% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళ ఫామ్ మాత్రమే కాస్త ఇబ్బంది పెట్టే విషయం. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్లో ఓడిపోయారు. బట్ ఖచ్చితంగా పంజాబ్ టీం వాటి నుంచి నేర్చుకుని కంబ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ వాళ్ళకి గత 2 మ్యాచ్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు టెస్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ కంబ్యాక్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే పీబీకేఎస్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ అండ్ జీటీ 8 జట్లే మెయిన్ పోటీలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సిఎస్కే, డీసీ, కేకేఆర్ ఉన్నారు, కానీ వాళ్ళకి అవుట్ సైడ్ ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఖచ్చితంగా 3 జట్లు ఏదో ఒక జట్టు క్వాలిఫై అయిపోతుందని చెప్పడం కూడా కష్టమే. బట్ ప్రజెంట్ టాప్ 5 ఉన్న టీమ్స్లో చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ 3 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. ఏవో 2 జట్లకు మాత్రమే పరిస్థితి విషమంగా మారచ్చు. మరి 2 జట్లు ఏ జట్లు అవుతాయి అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేయండి. ఇక టాప్ 2 ఛాన్సెస్ చూసుకుని 5 టీంలకు కనిపిస్తుంది. మళ్ళీ పీబీకేఎస్ మరి ఆర్సీబీ టీం కాస్త హెడ్ ఉన్నారు. అండ్ వీళ్ళు రిమైనింగ్ 3 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఒక మ్యాచ్ తక్కువ ఓడిపోయి ఉన్నారు. సో ఇంత ఆబ్వియస్లీ టాప్ 2కి వెళ్ళడానికి పీబీకేఎస్ మరి ఆర్సీబీ ఈ 2 జట్లకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ మరియు జీటీ ఈ 3 జట్లకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ 3 జట్లు తమకున్న 4 మ్యాచెస్లో కనీసం 3 వేస్తేనే గెలవాలి, అప్పుడు మాత్రమే టాప్ 2 ఛాన్సెస్ ఉంటాయి. సో మనమైతే నెక్స్ట్ వీక్లో చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ చూడబోతున్నాం. అంటే టాప్ 5 ఉన్న టీమ్స్ మధ్య మ్యాచ్లు ఉండబోతున్నాయి. దీంతో ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్ ఇంకా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. చూడాలి మరి టాప్ టీమ్స్ ఓడిపోతున్న యాగం కంటిన్యూ అవుతుందా, లేకపోతే టాప్ 4 ఉన్న టీమ్స్ కంబ్యాక్ ఇస్తాయి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.